మేనకా గురుస్వామి సుప్రీంకోర్టు అడ్వకేట్స్కు కానీ లీగల్ ఫ్రాటర్నిటీలో ఉండేటువంటి అడ్వకేట్స్ అందరికీ కూడా సుపరిచితమైనటువంటి పేరే ఇది మేనకా గురుస్వామిది. ఈమె మార్చి 16 నాడు జరిగేటువంటి రాజ్యసభ ఎన్నికలకు టీఎంసీ అభ్యర్థిగా నామినేట్ చేయబడినందువలన ఇప్పుడు ఆమె పేరు దేశవ్యాప్తంగా చర్చలో ఉంది. ఈ చర్చలో ఉండడానికి ప్రత్యేకమైనటువంటి కారణము ఒక ఎంపీగా కాకుండానే ఆమె చేసినటువంటి ఆమెకు ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతులు ఏమిటి అంటే ఆమె రాజ్యాంగ నిపుణురాలు మరియు హ్యూమన్ రైట్స్ ఎక్కడైతే వైలేట్ చేస్తారో ఎవరైతే చేస్తారో వాళ్లకు వ్యతిరేకంగా మాట్లాడడం, కేసులు వేయడం, వాళ్ళ తరఫున వాదించడం ఈమె యొక్క ప్రత్యేకమైనటువంటి శైలిగా, జీవన విధానంగా, ఆమె యొక్క ప్రొఫెషన్గా కూడా గుర్తిస్తున్నారు. అట్లాగే టైమ్స్ 100 అనే ఒకటి ఎప్పుడు ప్రతి సంవత్సరం తీస్తారు. అందులో అత్యంత ప్రభావవంతమైనటువంటి వాళ్ళ జాబితా ఒకటి టైమ్స్ మ్యాగజైన్ ప్రింట్ చేస్తుంది. అందులో 2019లో ఈమె పేరు అందులో చోటు చేసుకోబడింది. ఆ టైంలో అనగా ఈమె ప్రత్యేకంగా చెప్పాలంటే సెక్షన్ 377 ఈ సెక్షన్ను రద్దు వెనుక చాలా కృషి చేశారు వీరు. స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణించేటువంటి ఈ సెక్షన్ రద్దును చేయాలని చెప్పి ఆ కేసు పోరాడడం వలన, ఆ కేసు గురించి వాదించడం వలన ఆ యొక్క సెక్షన్ రద్దు అయింది. కాబట్టి స్వలింగ సంపర్కం నేరం కాకుండా ఇవాటికి భారతదేశంలో ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి జాతిగా ఇది గుర్తించబడుతుంది. వాళ్ళందరికీ కూడా భారతీయ పౌరుల వల్ల ఎన్ని హక్కులు ఉంటాయో అన్ని హక్కులు వీళ్లకు కూడా, అనగా ఈ ఎల్జిబిటిక్యూ అనబడేటువంటి ఈ యొక్క కేటగిరీ కలిగినటువంటి వ్యక్తులందరికీ కూడా సమాన హక్కుల కోసం వీరు నినదిస్తారు, పోరాడతారు. కానీ రేపు ఎన్నిక జరిగినట్లయితే వైస్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి జగదీప్ ధన్కర్కు కానీ, డిప్యూటీ వైస్ ప్రెసిడెంట్ ఉన్నటువంటి హరివంశ్ నారాయణ్ సింగ్కు కానీ ఈమె ధాటికి తట్టుకొని అక్కడ కార్యకలాపాలు చేయడం కాస్త ఇబ్బందికరంగాను, కష్టంగాను అధికార పార్టీకి మారనున్నటువంటి ఈ నేపథ్యంలో ఈమె ఫైటర్లనే ఎన్నుకుంటారు, బ్రోకర్లనే ఎన్నుకుంటారు, లీడర్లను ఎన్నుకుంటారు అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. మమతా బెనర్జీ యొక్క ఫైర్ బ్రాండ్ లీడర్షిప్లో ఈమె నామినేట్ చేయబడడం అంటే ఈ రకమైనటువంటి క్వాలిటీస్ కలిగినటువంటి వాళ్ళు నాయకులు మాత్రమే చేయగలుగుతారు. ఇటువంటి వేరే వాళ్ళు చేస్తే వేరే రకంగా ఉండేది.